నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా వారి ప్రచారాన్ని వేగవంతం చేశాయి. మరి ఇందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మరి ఎలా జరుగుతుంది మీ ప్రచారం అంతా కూడా? ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మా ప్రచారం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా. ఇక్కడ ఉన్నటువంటి సోమాజిగూడ డివిజన్లోని 280 బూత్ ఎల్లారెడ్డిగూడలో ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు మేమే ఓటేస్తాం, మెజారిటీ కోసమే చూస్తున్నాము. మాకు నవీన్ యాదవ్ మా స్థానికుడు, అతను చేసిన సేవలు 3 సార్లు ఇప్పటి వరకు దగ్గర దాకా వచ్చి పోయిండు కాబట్టి ఆయన చేసిన సేవలు వాళ్ళు మరవలేమని చెప్పి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎలక్షన్స్కి ఇంకా వారం రోజులు 6 రోజులు మాత్రమే ఉంది కదా, మరి మీరు ఎటువంటి మార్పులు చేయబోతున్నారు ప్రచారంలో? మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇక్కడ వచ్చినప్పుడు ఆయన వచ్చి వాళ్ళు అడగక ముందుగా ఇక్కడ ఏమేమి అభివృద్ధులు అని చెప్పినాక ఆయన వచ్చిన తర్వాత అంత మా వైపే వన్ సైడ్ అయినట్టుగా ఇప్పుడు వన్ సైడ్ ఇంతకు ముందుకు చేసిన సేవలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఏమేమి చేసింది కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి అందరూ కూడా దాన్ని వాళ్ళు ఏమేమి చేశారని తెలియని కొన్ని ఉన్నప్పటికీ అన్నీ క్లియర్గా చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తాం ఈసారని మేము ఏ ఇంటికి పోయినా వాళ్ళే ముందుకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, మేము కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అందరూ బ్రహ్మరథంగా అందరూ ప్రజలంతా ఇక్కడ సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి మేము గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు. మాకు అదే సంతోషం అనిపిస్తుంది. మాకు మెజార్టీ వస్తుందని మేము 100% ఇక్కడ మెజార్టీ వస్తుంది. మాకు ఇక్కడ ఏ పార్టీ వచ్చినా వాళ్ళు వస్తారు, వచ్చి మాట్లాడమని చెప్పినాము. ఇక్కడ గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బ్రహ్మరథం పడతామని చెప్పి ఇక్కడున్న సబ్బండ వర్గాలు అన్ని కులాల వారు అందరూ కూడా ఇక్కడ మేము నవీన్ యాదవ్ను గెలిపించుకుంటాం. మా స్థానికుడు, మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్కు ఓటేసి మేము మెజార్టీతో మేము నవీన్ గెలిపిస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ ఉంది, అలాగే బీజేపీ ఉంది. సో బీఆర్ఎస్ నుంచి గెలిచే అవకాశం ఉందంటున్నారు. సానుభూతి ఓట్లు ఎక్కువ పడతాయి అని అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పుడు సానుభూతి అని అడిగారు. దాని గురించి నిన్న మన యూసుఫ్గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో పీజీఆర్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కొడుక్కి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ సానుభూతి లేదు. సానుభూతి అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సానుభూతి ఉంటుంది. ఎందుకంటే గత మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కానీ అతి కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా ఎక్కడ ప్రజల్లో వెళ్ళిపోవడం లేదు, నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ శ్రీశైలం యాదవ్ గారు కూడా ప్రజలు సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరన్న సానుభూతి నవీన్ యాదవ్ గారికి ఉంటుంది తప్పకుండా వాళ్ళకు ఉండరు. ఇక్కడ మేము ప్రతిరోజు ప్రతి గడప ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళ ఇంటికి ఓటు అడగడానికి అభ్యర్థిస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళే కూడా వాళ్ళు మా బిడ్డ మా నవీన్ యాదవ్ మేము గెలిపించుకుంటాం. నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడే అతను గెలుపు ఖాయమైంది. మా ప్రచారం అంతా మెజార్టీ కోసమే. నవీన్ యాదవ్ గారికి మినిమం 50,000 పైన మెజార్టీ వస్తుంది. మరి కాంగ్రెస్ నుంచి హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా కొన్ని నెరవేరాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏమన్నా నిలబెట్టుకునే అవకాశం ఉందా? లేలే మేడం, ఒకటేసారి అన్నీ చేయాలంటే ఎవరు చేయరు కదా. మాకి గవర్నమెంట్ వచ్చేసి 2 years అయింది, ఇంకా 3 years ఉన్నది. 3 yearsలో ఏమైనా పని చేయాలంటే మెల్లగా చేస్తారు కదా. పిల్ల అబ్బాయి ఏమో మనం పుట్టంగానే మనము ఎంత తొందరగా ఆయన స్కూల్కి వెళ్ళిపోమని చెప్తే ఆయన వెళ్ళాడు కదా. ఆయనకి కూడా కొంచెం టైం పడుతుంది, ఒక ఇయర్స్ పడుతుంది. 1 year 2 year 3 years 4 years తర్వాత మనం స్కూల్లో వేయాలి అబ్బాయికి. అయితే ఆయన మెల్లగా ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతాడు. అప్పుడు కొంచెం 1 year గ్యాప్ అవుతుంది. గ్యాప్ తర్వాత ఆయన చదువుతాడు. ఇలాగా కూడా మేము కూడా మా గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు అన్నీ చేయాలంటే చేయరు కదా. ఒకటేసారి మొత్తం మెల్లగా చేస్తున్నారు, ఒక్కొక్క పని చేస్తున్నారు. అయితే మన దాంట్లో మా బూత్లో మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా చాలామందికి రేషన్ కార్డ్స్లు లేకుండే ఇప్పుడు వరకు. ఇప్పుడు చాలా వచ్చినాయి. ఇంకా డబుల్ బెడ్రూమ్స్ కూడా చెప్పినారు, డబుల్ బెడ్రూమ్స్ కూడా వచ్చినాయి. ఇంకా మా దగ్గర రోడ్స్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉండే, అది కూడా చాలా మంచిగా చేసినారు. నవీన్ యాదవ్కి కూడా మనం ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలా, పెళ్ళిళ్ళు ఉండని ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఎవరైనా ఇంటి కాడ కూడా చనిపోతే కూడా ఆయననే ఫస్ట్ మనకి ఫోన్ చేసేసి మన పొద్దుగాల లేయంగానే మనకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాడు. ఆయన ఏమవుతుంది, ఏరియాలో ఏం జరుగుతుంది అన్నీ అడుగుతాడు ఆయన. అలాగా ఉన్నది ఇక్కడ. హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో శరణ్య.